మానస సరోవర్ యాత్ర ప్లాన్ చేస్తున్నారా? నమ్మకంగా సేఫ్ గా మీ కలల మానస సరోవర్ యాత్రని ట్రావెల్ టర్న్స్ తో నిజం చేసుకోండి. మరిన్ని వివరాలకు ఈ నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం. మాఘపురాణం 16వ అధ్యాయంలోకి వచ్చాం. అయితే వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు చెప్తున్నారు మాఘ స్నాన మహిమని తెలిపే మరి ఇంకొక కథ. అంటే మనం రోజు ఇంచుమించుగా తలా ఒక కథ, రోజుకు ఒక కథ చొప్పున చెప్పుకుంటూ ఉంటాం. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. ఏం చెప్తున్నారు? పూర్వం ఒక విద్యాధరుడు ఒక ఆయన సంతానం కావాలని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరంలో తపస్సు చేసేట. అయితే చాలా నియమంతో ఎంతో శ్రద్ధాళువై, అంటే విద్యాధరులకి సంతానం కావాలని వాళ్ళకి మాత్రం వద్దంటే ఎవరో ఒక పిల్లాడు ఒక పిల్లైనా కావాలని భావిస్తారు ఎవరైనాను. అయితే చాలా కాలానికి బ్రహ్మదేవుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడట. అయితే నీకు ఏ వరం కావాలంటే ఒక కుమారుణ్ణి ఇవ్వమని విద్యాధరుడు అడిగాడు. అడిగితే బ్రహ్మ ఏమన్నాడంటే, నాయన నీకు పుత్ర సంతాన యోగం లేదు, నీ తపఫలితంగా నీకు ఒక ఆడపిల్లని ఇస్తాను, పుత్రిక గనక కలుగుతుంది, నీ వంశం నీ పేరుతోటి ముందుకెళ్ళదు, కన్యాదాన ఫలితం దొరుకుతుంది, నీకు అది దొరుకుతుంది కనీసం అని చెప్పి బ్రహ్మ ఏం చేశాడట, కుమార్తె పుడుతుందని ఒక వరం ఇచ్చేశాడు. ఇచ్చేస్తే ఏమైంది, కొంతకాలానికి ఈ విద్యాధరుడికి ఆయన ధార్మికంగా వివాహం చేసుకున్న భార్య ద్వారా ఒక చక్కని అందమైన సౌందర్యవతి అయిన కుమార్తె కలిగింది, అమ్మాయి పుట్టిందనమాట. వీళ్ళ చాలా బుద్ధిమంతురాలుగా ఉండేది, ఉత్తమ లక్షణాలు కలిగి ఉండేది, చక్కగా శాస్త్రజ్ఞానము అవి కూడా సంపాదించుకుంది. అయితే ఈ సద్గుణవంతురాలు చక్కగా సర్వాంగ సుందరి అయిన ఈ పిల్లని ఒక మంచి చోట చక్కని వరునికి ఇచ్చి వివాహం చేయాలని విద్యాధరుడి సంకల్పించుకున్నాడట. అయితే ఏమనుకునేవాడు, ఈ పెళ్లి చేసి అత్తారింటికి పంపించకూడదు, నా పిల్లని నా ఇంట్లోనే ఉంచుకోవాలి, నా దగ్గరికే వచ్చి ఉండే అల్లుడు కావాలని భావించేవాడట. ఇలా అనుకుని ఆయన పెళ్లి సంబంధాలు చూసుకుంటుంటే ఒకానొక రాక్షసుడు ఒకడు ఈ అమ్మాయిని చూశాడట. చూసి ఏం చేశాడ, రాక్షసుడు మా దేవి భక్తుడు అతను, ఎన్నో దివ్యశక్తులు సంపాదించాడు. కోరిన రూపం అంటే ఇచ్చా రూపధారణ శక్తి కూడా ఉందట అతనికి. ఈ విద్యాధర పుత్రికని ఈ అమ్మాయిని చూసేసరికల్లా అతను మనసు పడ్డాడు. అమ్మాయి మీద మనసు పడి ఏం చేశాడు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇతను మిగిలి శక్తివంతుడు, ఇప్పుడు దేవి భక్తుడే కాకుండా అతను ఏం చేశాడు, శివుని కోసం తపస్సు చేసి శివుని దగ్గర నుంచి పరమశివుని యొక్క త్రిశూలాన్ని వరంగా సంపాదించుకున్నట్ట. అతని దగ్గర ఉన్న త్రిశూలం శివుని చేతిలో ఉండే త్రిశూలం అట, తపస్సు చేసి సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ శివ త్రిశూలధారి అయిన వాడిని కాదనడానికి వీల్లేదు, కాదంటే చాలా కష్టం. సరే, అప్పుడు ఆయనకి శివుడు శూలం ఇచ్చినప్పుడు, ఇది గనక నీ శత్రువు చేతిలోకి వెళ్ళిందా నీకు మరణం తథ్యం, అది నీ దగ్గర ఉన్నంత కాలం నువ్వు చిరాయువుగా ఉంటావని శివుడు వరం ఇచ్చి ఆ త్రిశూలాన్ని అతనికి ఇచ్చాడనమాట. అయితే ఇప్పుడు నా అంతటి వాడు ఎవడుంటాడు, పైగా నేను త్రిశూలం పట్టుకుంటే నా శత్రువు చేతిలోకి త్రిశూలం ఎలా వెళ్తుంది, ఇలాంటి గర్వంతో అతను మదించి ఉండేవాడు. మరణం లేదు అపజయం లేదు అని భావించి ఆ త్రిశూలాన్ని పట్టుకుని తిరుగుతూ మహాగర్వంతో ఎవరిని లెక్క చేసేవాడు కాదట. అలాంటి ఆ ఒక రాక్షసుడు ఈ విద్యాధర పుత్రికను చూసి, అమ్మాయి నువ్వెవరు ఏమిటి అని కనుక్కుని నన్ను వివాహం చేసుకోమన్నాడు. ఆ అమ్మాయి ఏమందంటే, మా నాన్నని అడుగు, తండ్రిని అడుగు, మా నాన్న ఒప్పుకుంటే ఆయన ఎలా ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తానంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటానంది. ఈ రాక్షసుడు పోయి విద్యాధరుణ్ణి అడిగి ఏమన్నాడు, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయమంటే, నేనేదో బంగారు కొండకి ఇచ్చి పెళ్లి చేసి ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటుంటే ఈ బ్రహ్మరాక్షసుడికి ఎవరిస్తారు, రాక్షసులకి నేను ఇవ్వను, నేను విద్యాధరుని, నాకు కుమార్తె విద్యాధరి, ఒక విద్యాధర యువకుడు నా ఇంట్లో ఉండే నవయువకుడికి ఇచ్చి వివాహం చేస్తాను కానీ రాక్షసులకి ఇచ్చి నేను పెళ్లి చేయను అన్నాడు. అనేసరికల్లా ఏం చేశాడు, వెనక్కి తిరిగి వచ్చాడు. కానీ ఈ రాక్షసుడు ఏం చేశాడు, ఈ విద్యాధరుడికి తెలియకుండా అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు, కిడ్నాప్ చేశాడు అనమాట. సింపుల్గా తీసి ఏం చేశాడు, సురక్షితంగా సముద్రం కింద ఉన్నటువంటి తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడట. సరే, ఏదో ఒక మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఈ కూతురు ఏమైందో తెలియక విద్యాధరుడు ఎంతో విచారిస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు కూతురు కోసం. ఇంతలో ఆ రాక్షసుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, నేను వివాహం చేసుకుంటాను బ్రహ్మదేవా, నాకు ఒక మంచి ముహూర్తం చెప్పమంటే, ఇక్కడి నుంచి 8 మాసాల తర్వాత మంచి ముహూర్తం ఉందని చెప్పాడట బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఏమిటోనండి విచిత్రంగా, వీడు రాక్షసుడు ఒక విద్యాధర రాజకన్యకని అపహరించి తెచ్చాడు అనే ఉద్దేశం లేదు ఆయనకి, అవన్నీ ఆలోచించే చెప్పాడో ఏమో మరి మనకు తెలీదు. 8 నెలల తర్వాత ముహూర్తం చెప్పాడట. సరే, ఈయనేమనుకున్నాడు, అంతవరకు ఆగమన్నాడు. రాక్షసుడు ఒప్పుకున్నాడు అనమాట. ఈ విద్యాధర పుత్రిక తర్వాత నన్ను అమ్మాయికి వచ్చి 8 నెలల తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాము, అప్పటిదాకా నువ్వు నా ఇంట్లోనే ఉండు, నేను నిన్నేమి బాధించను, నువ్వు తెచ్చి ఏది కోరితే అది తెచ్చిస్తాను,
నీకేం కావాలంటే అది ఇస్తాను, ఇక్కడే ఉండమన్నాడు. సరే ఆ అమ్మాయి ఇంకేం మాట్లాడలేదు. ఇతన్ని కాదని వెళ్ళే శక్తి లేదు. తండ్రి ఏదైనా ప్రయత్నం చేస్తాడేమో అని చూస్తున్నట్టుంది. అయితే నీకేం కావాలి ఏం కావాలి అని రాక్షసుడు పదే పదే అడుగుతుంటే నాకు ఇప్పుడేం అక్కర్లేదు, కానీ ప్రతి సోమవారము ప్రతి సోమవారం అంటే వారంలో ప్రతి సోమవారము సాయంకాలం శివుని దర్శించే వ్రతం ఉంది, దర్శించి పూజించుకోవడానికి శివలింగం ఎక్కడుందో చూపించు మీ ఇంట్లో అని అడిగిందట. రాక్షసుడు ఏమన్నాడు, మన ఇంట్లో లేదు కానీ పాతాళంలో, అంటే ఇప్పుడు సముద్రం కింద అంటే ఇంచుమించుగా పాతాళం అనుకోవాలి, హాటకేశ్వరుడిని చూపించాడట. హాటకేశ్వరుడు అనే శివలింగమూర్తి అక్కడ ఉన్నాడనమాట, హాటకేశ్వర స్వామి. ఆయన్ని దర్శనం చేసుకోమని చెప్పాడు. ఈ విద్యాధర పుత్రికి ఏం చేసేది, ఈయన అనుమతితోటి శివ సందర్శనానికి ప్రతి సోమవారము పాతాళానికి వెళ్ళి వచ్చేదనమాట. వీళ్ళు సముద్రం కింద ఉన్నారు, ఇంకా కొంచెం కిందకి వెళ్తే పాతాళం ఉందనమాట. సోమవారం సాయంకాలం ఎవరి వీక్ ఈ అమ్మాయి కాస్త కిందకి వెళ్ళి ఆ పాతాళంలో ఉన్న హాటకేశ్వర స్వామిని దర్శనం చేసుకుని కాసేపు శివ సాన్నిధ్యంలో గడిపి వచ్చేస్తూ ఉండేది. అయితే ఒకసారి ఒక సోమవారం నాడు త్రిలోక సంచారి అయిన నారద మహర్షి అక్కడికి వచ్చేట. వచ్చి చూసి ఆశ్చర్యపోయి, అమ్మాయి నువ్వు ఫలానా విద్యాధరుడి కూతురివి కాదు, నువ్వు ఇక్కడ ఉన్నావేమిటమ్మా అని అడిగాడు. ఆ అమ్మాయి మెల్లిగా జరిగిందంతా చెప్పి, ఈ రాక్షసుడు నన్ను ఈ సముద్రం కిందున్న పాతాళ గృహంలో ఉంచాడండి, ఏం కావాలి అన్నాడు, ప్రతి సోమవారం శివపూజ చేసుకుంటానంటే ఇక్కడికి పంపిస్తున్నాడు అని చెప్పింది. చెప్పేసరికి అంతా విని, అమ్మాయి నువ్వు భయపడద్దు, విష్ణు భక్తుడైన వాడు నీకు భర్త అయ్యేవాడిని ఒకడిని నీ దగ్గరికి నేను పంపిస్తాను, నీకు విష్ణు భక్తుడైన వాడితోటి వివాహం ఉందమ్మా నీ జాతకం ప్రకారం, వాడిని నీ దగ్గరికి నేను పంపుతానని చెప్పి, అతనే నీ భర్త, నువ్వేం కంగారు పడదు, నువ్వు నమ్ము, నీకు ఉపాయం చెప్తాను అని చెప్పి ఏం చెప్పాడంటే, ఇక్కడ శివుడికి ఎదురుగుండా మానస సరోవరం ఉంది. మాఘమాసంలో నువ్వు ఈ సరస్సులో స్నానం చేయి, గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణ్ణి పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేయి. అంటే ఇప్పుడు శివాలయానికి ఎదురుగుండా ఉన్న మానస సరోవరంలో మునిగి స్నానం చేసి శివాలయానికి దగ్గరే విష్ణు పూజ చేయమని చెప్తున్నాడు అనమాట. చేస్తే ఈ రకంగా చేసిన వాళ్ళకి కోరినది లభిస్తుంది. నీ కోరిక మనం ఏమిటనుకుంటున్నాము, విష్ణు భక్తుడైన వాడు ఒకడు నీ తండ్రికి హితుడు, అంటే తండ్రికి నచ్చేవాడైన వాడు వరుడితోటి వివాహం, ఈ రాక్షసుని తప్పించి అది జరుగుతుంది. ఈ మాఘ స్నానము, మాఘంలో విష్ణు పూజ సద్యో ఫలితాన్ని ఇస్తుంది, నా మాట నమ్మమని చెప్పేసి నారద మహర్షి వెళ్ళిపోయాడు. ఈ విద్యాధర పుత్రికి ఏం చేసింది, నారదుడి మాటల్ని మనస్ఫూర్తిగా నమ్మిందట. మాఘమాసం అంతా హాటకేశ్వరపురం స్వామివారి దగ్గర నుంచి హాటకేశ్వరుని చూడడానికి వెళ్ళేది. సోమవారం కాకుండా ప్రతిరోజు వెళ్ళేదట. రోజు వెళ్ళి మానస సరోవరంలో స్నానం చేసి పూజ చేసుకుని చక్కగా శ్రద్ధగా చేసుకుంటుండేది. పూజ చేయటము, తర్వాత ఏమో దానం చేయటము. ఎందుకంటే రాక్షసుడు ఆ అమ్మాయి ఏది కావాలంటే అది చేయడానికి ఒప్పుకున్నాడు, ఆ అమ్మాయి ఉద్దేశమే అంతా. దాంతో చక్కగా సాంగంగా చేసుకునేది. ఇంతలో ఏమైందట, నారదుడు లోక సంచారం చేస్తూ సౌరాష్ట్ర దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి హరిద్రథుడు అనే ఒక మహారాజును చూడబోయాడట ఒకరోజు. ఈ హరిద్రథుడు ఏమిటంటే చాలా మహావిష్ణు భక్తుడట. ఇది ఎక్కడ చెప్తున్నారు, సౌరాష్ట్ర అంటే గుజరాత్ అన్నమాట. అక్కడ ఉన్నాడు ఈ రాజుగారు. ఆ రాజు ఏంటంటే సర్వకాల సర్వ అవస్థల్లోనూ శ్రీ మహావిష్ణువునే స్మరిస్తాడట. ఈయన స్మరణ విధానం చాలా బాగుంది, చూడండి ఎంత బాగా చెప్తున్నారు. ఎవరైనా వచ్చారనుకో అందరినీ మహావిష్ణువులే అమ్మగానే భావిస్తాడట ఆయన. చూడ్డానికి ఎవరైనా వస్తే హరి రా హరి అని పిలుస్తాడట. అంటే వచ్చి కూర్చో చెప్పడానికి ఆయన పేరు, ఆ మనిషి వ్యక్తి పేరు అడగడు, ఆయన హరి అంటాడు. అక్కడి నుంచి విష్ణువా అని పిలుస్తాడట. తర్వాత గోవిందా అని మాట్లాడతాడట. శ్రీకృష్ణ అంటూ ఎవరైనా ఏదైనా కృష్ణార్పణ కృష్ణ అని తీసుకుంటాడు. దామోదర అంటూ భుజిస్తాడు. కేశవ అంటూ నిద్రిస్తాడు. నరసింహ అని స్మరిస్తాడు. ఋషికేశ అని నిద్రలేస్తాడు. వామన అంటూ తిరుగుతాడు అటు ఇటు. ఏ పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా ఏదో ఒక విధంగా సర్వకాల సర్వావస్థల్లోనూ శ్రీమన్నారాయణున్నే తలుస్తూ ఉంటాడు. ఇట్లా విష్ణు భావన తన్మయుడైనటువంటి హరిద్రథుని దగ్గరికి నారద మహర్షి వెళ్ళాడు. హరిద్రథుడు ఆయన్ని చూసి చాలా గౌరవించి ఆహ్వానించి కూర్చోబెట్టుకున్నాడు. తగిన ఆసనంలో కూర్చోబెట్టాడు. అనేక ఉపచారాలతోటి ఆయన్ని చాలా ప్లీజ్ చేశాడు అనమాట, చాలా గౌరవించాడు. గౌరవిస్తే అప్పుడు నారదుడు ఏం చెప్పాడంటే, అబ్బాయి విద్యాధర రాజకన్యకని ఒక అమ్మాయిని, సర్వాంగ సుందరి, ఎంతో బుద్ధిమంతురాలు, బ్రహ్మవర ప్రసాద ఆ అమ్మాయి, బ్రహ్మవరం వల్ల పుట్టింది. ఆ పిల్లని రాక్షసుడు ఒకడు బలాత్కారంగా అపహరించి సముద్రాంతర్గృహంలోకి ఉంచాడు. అమ్మాయిని సముద్రం లోపల అడుగున ఉన్నటువంటి ఒక ఇంట్లో దాచిపెట్టాడు. అమ్మాయి చాలా సద్గుణశీల, నువ్వు ఆ అమ్మాయిని స్వీకరించాలి. వీడు భారీగా స్వీకరించాలి, కానీ ఆ రాక్షసుడిని సంహరించి నువ్వు అమ్మాయిని తెచ్చుకోవాలి అక్కడి నుంచి. ఎలాగా, వాడి శూలంతోనే సంహరించాలి అని తగిన రీతిలో బాగా వివరించి ఏం చేయాలి అనేది ఈ హరిద్రథుడికి అర్థమయ్యేలాగా చెప్పి
నారదుడు వెళ్ళిపోయాడట. వెళ్ళేసరికల్లా ఏమైంది, హరిద్రథుడు సముద్రం దగ్గరికి వెళ్ళాడు. సముద్రుడు నారదుని ఆజ్ఞ ప్రకారం ఇక్కడికి ఒక విష్ణు భక్తుడు వస్తాడు, అతనికి దారి ఇవ్వమని చెప్పేశాడు నారదుడు. సముద్రం దారిచ్చిందట. దారిచ్చేసరికల్లా ఈ హరిద్రథుడు లోపలికి నడిచి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి ఆ రాక్షసుని యొక్క ఇంట్లోకి చేరాడట. తర్వాత ఆ సమయంలో రాక్షసుడు ఇంట్లో లేడు. అతను వివాహ ముహూర్తం కోసం బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. 7-8 నెలలు గడిచిపోయిన, ఇంచుమించుగా 7 నెలలు అయింది. ముహూర్తం గురించి సాంగంగా కనుక్కోవడానికి వెళ్ళాడనమాట. అతను పోతూ పోతూ ఏం చేశాడంటే, బ్రహ్మదేవుడు దర్శనం చేసుకుంటుంటే శూలం ఎందుకు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళాలి, త్రిశూలాన్ని ఇంట్లో పెట్టి వెళ్ళేసరికల్లా ఈ అమ్మాయి కనపడింది లోపలికి. ఈ రాజు ఏం చేశాడంటే, ఆయన చెప్పే నారదుడి ఆజ్ఞ చొప్పున ఆ శూలాన్ని తన హస్తగతం చేసుకున్నాడు. శూలాన్ని తీసేసుకున్నాడు. తీసుకునేసరికల్లా రాక్షసుడు తిరిగి ఇంటికి వచ్చాక తన శూలం, తనకి ఉండవలసినటువంటి దేవతా మందిరం దగ్గర ఉండాల్సిన త్రిశూలం లేదని, అది తన శత్రువు చేతిలోకి వెళ్ళిపోయిందని, అంటే ఎవడి చేతిలోకి వెళ్తే వాడి తన శత్రువు అనమాట, అది తెలుసుకున్నాడు. అప్పుడు ఏం ఆలోచించుకున్నాడంటే, నేను అమ్మవారి భక్తుడిని, శివుడి కోసం తపస్సు చేసి శూలాన్ని పొందాను, బ్రహ్మ దగ్గరికి వెళ్ళికి ముహూర్తం పెట్టించుకోదలుచుకున్నాను. ఇప్పుడు వచ్చిన వాడు విష్ణు భక్తుడు, అంటే సాక్షాత్ విష్ణువు. ఎవడైతే నిరంతరము విష్ణువుని స్మరిస్తాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడు అయిపోతాడు. ఇప్పుడు త్రిమూర్తుల్లో ఇద్దరిని నేను నిత్యము కలుస్తున్నాను, మూడో వాడు వచ్చాడు. కాబట్టి ఇతని చేతిలో మరణించినా నాకు ఉత్తమ గతి కలుగుతుందని చెప్పి ఏం చేశాడు, యుద్ధానికి బయలుదేరాడు. హరిద్రథుడు మన రాక్షసుడు ఇద్దరు కలిసి యుద్ధం చేశారు. చివరికి శివుని యొక్క శూలాన్ని ప్రయోగించి హరిద్రథుడు ఆ రాక్షసుని సంహరించాడట. ఆ రాజు సంహరించిన తర్వాత విద్యాధర పుత్రిక దగ్గరికి వెళ్ళాడు. ఆమె కూడా ఏంటంటే నారదుడి మాట గుర్తు తెచ్చుకుంది. ఎవరైతే రాక్షసుని సంహరిస్తాడో వాడిని భర్త అని చెప్పాడు కదా ఆయన. అప్పుడు ఆ మాటను గుర్తు తెచ్చుకుని ఆయన తన భర్తగా వరించింది. హరిద్రథుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులు ఇద్దరు విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘ స్నానమును మానకుండా చేసేవాళ్ళట. చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితాన్ని గడిపి శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరారు అని వశిష్ఠ మహర్షి మాఘస్నాన మహిమని దిలీప మహారాజుకి వివరించాడు. దీంతో 16వ అధ్యాయం పూర్తయిందండి. మళ్ళీ రేపు ఉదయం 17వ అధ్యాయంతో కలుసుకుందాం. నమస్కారం.